తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి జిల్లాలకు అలర్ట్ ఇచ్చింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వానలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి జిల్లాలకు అలర్ట్ ఇచ్చింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వానలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ప్రస్తుతం చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో మనకు ఒక అల్పపీడన ప్రాంతంతో పాటు రుతుపవన ద్రోణి, అదేవిధంగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. ఇక అల్పపీడన ప్రాంతం వచ్చేసి కూడా మనకు ఉత్తర తెలంగాణ సమీపంలో కేంద్రీకృతమై ఉంది. దీని కారణంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఈ రోజు రేపు మాత్రం పలు జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు ఎండ వాతావరణం కనిపించినప్పటికీ కూడా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ మనకు జోరు వర్షం, పలు జిల్లాల్లో భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజుకి సంబంధించి దాదాపు మనకు 12 జిల్లాలకైతే భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ జిల్లాలు కనుక చూసుకున్నట్టయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు ముఖ్యంగా ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట ఈ జిల్లాలో మాత్రం ఈ రోజు దాదాపు 7 సెంటీమీటర్ల పైగానే మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మిగతా అన్ని జిల్లాల్లో దాదాపు తేలికపాటి నుంచి మనకు మోస్తారు వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు ఉదయం అంతా మేఘాకృతమైన వాతావరణం కనిపించింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త ఎండ తీవ్రత మనకు అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చిరుజల్లుతో కూడిన వర్షం, అక్కడక్కడ మనకు ఒక తేలికపాటి వర్షంతో పాటు మోస్తారు వర్షం కూడా ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్తో పాటు ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు కూడా హెచ్చరికలు ఎప్పటికప్పుడు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వర్షాల నేపథ్యంలో కూడా ఎప్పుడైనా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇంపాక్ట్ ఫోర్కాస్ట్తో పాటు నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కూడా ముందస్తుగా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు కురిసిన వర్షాల కారణంగా కూడా మనకు ప్రాజెక్టులు కావచ్చు, డ్యాములు కావచ్చు, ఎక్కడికక్కడ చెరువులు, కుంటలు కూడా మనకు నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చిన్న వర్షం పడినా కూడా ఎక్కడికక్కడ మనకి ఇక్కడ వాటర్ ఎక్కడ పొంగి పడుతున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ డ్యామ్లకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, గేట్లు కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు చిన్న వర్షానికి. ఎందుకంటే దాదాపు మొన్న మనకు అధికంగా వర్షాలు కురిశాయి. ఎందుకంటే ఆగస్టు మనకు 2వ వారం నుంచి వరుసగా మనకు 18వ తారీఖు, 22వ తారీఖు, 26వ తారీఖు ఇట్లా 3 అల్పపీడన ప్రాంతాలు ఏర్పడిన కారణంగా మనకు అధిక వర్షాలు కురిశాయి. దాదాపు మనకు ఒక జోరు వర్షం అని చెప్పుకోవచ్చు. భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. అదేవిధంగా ఇటు సెప్టెంబర్ మొదలుకొని కూడా మనకు కాస్త ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. దాదాపు మనకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మనకు 2-3 డిగ్రీలు అధికంగా కనిపించి గత 3-4 రోజుల నుంచి మాత్రం మనకు ఆ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి దాదాపు మనకు భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే ములుగులో మనకు అతి భారీ వర్షం ఒక 2 స్టేషన్స్లో నమోదైంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఇటు పలు ప్రాంతాలకు సంబంధించి కూడా మనకు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యాయి. అదేవిధంగా పలు ప్రాంతాల్లో నిన్న మోస్తారు వర్షాలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా దాదాపు కుత్బుల్లాపూర్లో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. పలు ప్రాంతాల్లో కూడా మనకు మోస్తారు వర్షాలు నిన్న హైదరాబాద్లో నమోదైన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి కూడా మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఈ రోజు రేపు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అదేవిధంగా ఉదయం అంతా కాస్త మేఘాకృతమైన వాతావరణం, మధ్యాహ్నం ఎండ తీవ్రత, సాయంత్రం వాతావరణం చల్లబడి వర్షాలు. సో ఇట్లాంటి వెదర్ అయితే ఈ రోజు రేపు కనిపించే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా మనకు అలర్ట్స్తో పాటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ప్రస్తుతం ఇక నైరుతి ఋతుపవనాలకు సంబంధించి కూడా తిరోగమనం అనేది కూడా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు రాజస్థాన్, అదేవిధంగా ఇటు ముఖ్యంగా మనకు రాజస్థాన్ నుంచి ఈ తిరోగమనం అనేది మొదలవుతూ ఉంటుంది. ఇప్పటికే అక్కడ మనకు ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో తిరోగమనం కూడా స్టార్ట్ అయిందని చెప్పేసి ఇప్పటికి ఇటు అధికారులు కూడా తెలపడం జరిగింది. ఫస్ట్ మనకి ఇక్కడి నుంచి ఋతుపవనాలు తిరోగమనం స్టార్ట్ అయిన తర్వాత గుజరాత్, అదేవిధంగా దాంతోపాటు జోధ్పూర్, బార్మార్ మీదుగా కూడా కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత 2-3 రోజుల్లో ఇటు రాజస్థాన్ నుంచి పంజాబ్, ఆ తర్వాత గుజరాత్, ఆ రాష్ట్రం మీదుగా నైరుతి ఋతుపవనాల తిరోగమనం స్టార్ట్ అయ్యి మన తెలంగాణ మీదుగా కూడా తిరోగమనం అనేది ఉపసంహరించుకుంటుంది.
ఉపసంహరించుకుంటాయి నైరుతి రుతుపవనాలు. అది కూడా మనకు ఈ మంత్ ఎండింగ్ లేదా అక్టోబర్ 10th లోపు కూడా ఉపసంహరించుకొని అప్పటి వరకు కూడా మనకు మంచి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం మనకు ఫేవరబుల్ కండిషన్స్ ఉండడం వల్ల కూడా ఏవైతే సినాప్టిక్ కండిషన్స్ అల్పపీడనం, రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ 2-3 రోజులు వర్షాలు కురిసిన తర్వాత కూడా మనకు వర్షాలు తగ్గుముఖం పట్టి ఆ తర్వాత కాస్త ఉష్ణోగ్రతలు అయితే పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ కూడా మనకు అక్టోబర్ 10th వరకు కూడా అప్పుడప్పుడు అడపాదడప వర్షాలు అయితే కనిపించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ రోజు రేపు మాత్రం పలు జిల్లాలకు సంబంధించి భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేశారు. మిగతా అన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉదయం అంతా మేఘావృతమైన వాతావరణం, మధ్యాహ్నం ఎండ తీవ్రత, సాయంత్రం ఈ వర్షాలు అయితే కనిపించే అవకాశం ఉంది శ్రావంతి.